ఫిర్యాదిగూడలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ గాయత్రి నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో స్థానిక కార్పొరేటర్ మడుగుల చంద్రకళ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి రామకృష్ణారావు, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, నాయకులు కోటగిరి శ్రీకాంత్ గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ఇది కంటి వెలుగు కార్యక్రమం, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు మా 7th డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చెకప్ చేయించుకొని అందరూ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మేయర్ జక్కా వెంకరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడికి చేసిన కాలనీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మేయర్ జక్కా వెంకరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు, మన కమిషనర్ రామకృష్ణ గారు, కార్పొరేటర్ చంద్రకళ గారు, కోఆప్షన్ ఇర్ఫాన్ గారు, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్ గారు, కాలనీ ప్రెసిడెంట్లు, కాలనీ సెక్రటరీలు, కాలనీ పబ్లిక్, ఇక్కడికి వచ్చిన అందరూ ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు. ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరికి, గరీబు వాళ్లకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మన గాయత్రినగర్ కమిటీ హాల్లో ఏర్పాటు చేయడం అయినది. ఈ రోజు నుంచి 9 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఇంటింటికి, మా వార్డ్ ఆఫీసర్ కానీ, కాలనీ ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ అందరు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని వాళ్ళకు కంటి అద్దాలు అవసరం ఉంటే కంటి అద్దాలు, ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ గిట్ట గవర్నమెంట్ ఫ్రీగా చేయబడుతుంది కనుక ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలని